హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు గుత్తి వంకాయ కూర చేశాను. చూడండి ఎలా ఉందో. దాని ప్రాసెస్ చెప్తాను వినండి. శనగపప్పు, మినపప్పు, ధనియాలు, ఇవి వేగిన తర్వాత కొంచెం ధనియాలు కూడా వేస్తాను. ధనియాల తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర 3 కలిపి వేయించి దానిలో నూగులు కొంచెం వేగిన తర్వాత, నూగులు తొందరగా వేగుతాయి కాబట్టి అది మెల్లగా వేయచ్చు. అసలు మెంతులు వేసి 3 మెంతులు ఎక్కువ వేస్తే మళ్ళీ చేదొస్తుందని 4 గింజలు వేసాను. నువ్వులు 2 చెంచాలు నువ్వులు, ఇవన్నీ కలిపి వేయించిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి చింతపండు అన్నీ కలిపి వేయించి దానిలో ఆ పొడిని మొత్తం కలిపి పొడి చేయాలన్నమాట. దాంట్లోనే ఇంగువ కూడా వేసి మొత్తం కలిపి పొడి కొట్టి ఆ పొడి అంతా కూడా ఎదిగండి నూనె పెట్టుకున్న వానైలో ఇవేమో వంకాయలు తరిగి పెట్టుకున్నా దాని లోపల కూరుస్తాను అనమాట. వంకాయ మొత్తము ఆ పొడి తయారైనాక దీంట్లో కొంచెం బెల్లం కూడా వేసేస్తాను. బెల్లం వేసి ఉప్పు బెల్లము అన్నీ కలిపి వేసి పొడి కొట్టి కొంచెం పులుపు కూడా ఉంటుంది కాబట్టి బెల్లం వేసి చింతపండు కూడా వేసాం కాబట్టి ఆ పొడి ఇంకా మనం విడిగా చింతపండు నీళ్ళు అట్లా పోయకుండా అన్నీ కలిపి కొట్టిన పొడి కాబట్టి దాంట్లో కూర్చి వంకాయలు పెట్టేసి నీళ్ళ మూత పెట్టేస్తే చక్కగా ఉడుకుతుందన్నమాట. మనం మగ్గుతుంది ఆవిరికి వంకాయలన్నీ శుభ్రంగా మగ్గిపోతాయి అన్నమాట. దాంట్లో పొడి అంతా పెట్టి వంకాయలన్నీ చక్కగా ఆ నూనెలో పెట్టి వానాయిలో వేసేస్తాను. బాగా అసలు నీటి ఆవిరికే ఆ వంకాయలు బాగా మగ్గిపోతాయి. చాలా టేస్ట్గా ఇదే విధంగా మా అమ్మ చేసేది, అట్లాగే నేను కూడా చేశాను. చాలా బాగుంది వంకాయ, చూడటానికి చాలా బాగుంది. చూడండి అందరూ వంకాయ కూర ఇలాగ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందరూ కూడా ఈ విధంగా ట్రై చేయండి. వంకాయ కూర, గుత్తి వంకాయ కూర చాలా బాగా వచ్చింది. అందరూ కూడా ఇలా దీనికే చూడండి చక్కగా వంకాయ రెడీ అయ్యింది. వంకాయ కూర మిగిలిన పొడంతా కూడా ఇంకా దీంట్లో వేసేస్తాను. ఆ పొడంతా కూడా దాంట్లో కలిసి చాలా టేస్ట్గా ఉప్పు కారం పులుపు అంతా సరిపోయింది. పొడిలో వంకాయలు కూడా బాగా మగ్గిపోయినాయి. 5 నిమిషాల్లో మగ్గిపోతాయి వంకాయలు, చాలా బాగున్నాయి. మళ్ళీ కలిపితే ఇదవుతాయని పైన అట్లా అంటున్నాను అనమాట. చాలా ఇదిగా పిడికిపోయినాయి అనమాట. వంకాయ చాలా బాగుంటుంది. అందరు ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆ వీడియో చూడండి అందరూ. థ్యాంక్ యూ.